రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి 30 వరకు ఈ రెండు ఉంటేనే జనవరి నెల పెరిగిన పింఛన్లు 4016, 6016 కొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరికి హ్యాపీ రిపబ్లిక్ డే, ప్రతి ఒక్కరికి జెండా వందనం శుభాకాంక్షలు. ఈ జెండా వందనం రోజున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాల గురించి అమలు చేసే అవకాశం ఉంది. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల దాదాపు 3,50,00,000 మందికి వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు 6,000 రూపాయలు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 గ్రామాలకు ప్రభుత్వం అందించబోతుంది. 6,000 రూపాయలు అనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు అర్హులైన 4,39,00,000 ఎకరాల్లో పంటలు పండించే రైతన్నలందరికీ కూడా ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమానికి 31 గ్రామాల్లో ఈ విడత పూర్తి కాబోతుంది. ఆ విడత కూడా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం 2,500కు సంబంధించి, రేషన్ కార్డుకు సంబంధించి, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం మళ్ళీ జారీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులు, ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శుభవార్త చెప్పే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు 2,016 రూపాయలు, 4,016 రూపాయలను, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు, 2,016 రూపాయలను 4,016 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయబోతుంది. ఈ జనవరి నెలలో మాత్రం 2,016 రూపాయలు, 4,016 రూపాయలను యథావిధిగా చెల్లిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ జనవరి నెలలో పెరిగిన ఆసరా పెన్షన్ల లిస్టులను తయారు చేసి వచ్చే నెలలో మాత్రం 2,016 రూపాయలను పెంచుతూ 4,016 రూపాయలను పెంచుతూ కొత్త లిస్టులను ప్రభుత్వం తయారు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ శుభవార్తగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే నవంబర్, అదేవిధంగా డిసెంబర్ ఈ 2 నెలల ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది ఒక శుభవార్తగాని చెప్పుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయి, ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయన్నది కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. ఇప్పటికే కేవలం జనవరి నెల ఆసరా పెన్షన్లు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్,
మన వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.